ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సంచలన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి టీ20 ప్రపంచ కప్ 2021 ఘోర పరాజయం తర్వాత తాను భయానక పరిస్థితులను ఎదుర్కొన్నానని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ చక్రవర్తి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 వైఫల్యం తరువాత నేను చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. భారత్కు తిరిగి వస్తే చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. కొందరు నన్ను బైక్ మీద ఫాలో అయ్యి భయపెట్టారు. దాంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. ఈ టోర్నీ వైఫల్యం తరువాత నన్ను నేను ఎంతో మార్చుకున్నా. నా ప్రాక్టీస్ నుంచి అనేక విషయాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే ఎంత బాగా ఆడినా సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అలా 3 ఏళ్లు గడిచాయి. దాంతో నేను ఆశలు కూడా వదులుకున్నా. కానీ కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలవడం, ఆ సీజన్లో నేను అత్యుత్తమ ప్రదర్శన చేయడం నాకు కలిసొచ్చింది. ఆ ప్రదర్శనతోనే నేను టీమిండియాలోకి పునరాగమనం చేశాను అని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.